కరుణా సంపన్నుడు అయిన మా పరమందున్న తండ్రి, ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయమున మీకు స్తోత్రములు, ఘనత, మహిమ, ప్రభావములను చెల్లించుకుంటున్నాము తండ్రి. రాత్రి సమయమందు ప్రార్థించి నిద్రించినాము. రాత్రి ప్రార్థనలో మీరు తోడుండి మా ప్రార్థన అంగీకరించి మీ కాపుదలతో మొదటి జామంతా కాపాడినారు. అందులకు స్తోత్రాలు. రెండవ జాములో మీ నామములు ఆదరించినందులకు స్తోత్రాలు. మూడవ జామందు ఏ బలహీనతలు రాకుండా మమ్మలను కాపాడి నడిపించినందులకు నిన్ను స్తుతిస్తున్నాం. ఈ నాలుగో జామైనటువంటి ఈ పాతకాల సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. యెహోవా అను నామమున తెలియబడిన వాడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. క్రీస్తు ప్రభు నామములో ఈ భూమి మీదకి నీవే దిగివచ్చి మా పాపములను బట్టి మాకు ప్రతీకారము చేయక, మా దోషములను బట్టి మాకు ప్రతిఫలం ఇవ్వక, అవన్నీ శిలువలో వహించి మీ విలువైన రక్తధారల ద్వారా క్షమించి మమ్మలను రక్షించినందులకు స్తోత్రములు నాయనా. ప్రభువా, ఈ ఉదయకాలమున నీకు మొరపెట్టుకుంటూ ఉన్నాము. నీ బిడ్డలుగా మేమేమి చేయవలసి ఉందో, ఎలా నడవలసి ఉందో మా పనులు భారమంతా మీ చేతులకి అప్పజెప్పుకుంటున్నాము. నాయనా, నీవే కృపామయుడవు, దయామయుడు నాయన. ఈ దినము ఇది మొదలుకొని నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడునన్న వాగ్దానము చొప్పున ప్రయాణాలలో తోడుండండి నాయన. ఆదరించండి నాయన. నీ కృపను మాకు అనుగ్రహించుమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీ కాపుదల ద్వారా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, ఎలాంటి అవరోధాలు జరగకుండా మా వెళుతున్న ప్రియులు చుట్టూ ముందు వెనక మీరే ఉండండి నాయన. ఈ దినాన్ని ఫ్లైట్ ప్రయాణాల్లోనూ, అలాగే నాయన మరి కారు, ట్రైను, ఆటో, మోటార్ బైకు, ఇలాగా ప్రతి ప్రయాణాల్లో నీ బిడ్డలు ఎవరైతే తోడుగా ఉండమని అడిగి ప్రార్థించి వెళుతున్నారో వారి చుట్టూ మీ దూతల కావలి ఉంచి క్షేమముగా నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నాయన మరి ఈ దినాన్ని గర్భిణీ స్త్రీలు కాన్పు సమయానికి ఆసుపత్రిలో ఉండి నాయన డెలివరీ సమయము ఆసన్నమవుతుంటుండగా నీ సహాయాన్ని దయచేయండి నాయన. సులువైన కాన్పుతో తల్లి బిడ్డలు క్షేమంగా ఉండేలాగా సహాయం చేయండి. గర్భఫలాలు లేనివారు గర్భఫలాలు పొందుకొనుటకు సహాయం చేయండి. ఉద్యోగ అవకాశముల కొరకు ఎదురు చూస్తున్నారు, సహాయం చేయండి. ఈ దినమందు వివాహముల కొరకు ఎదురు చూస్తున్నారు, కృప అనుగ్రహించండి. మానసికమైన రోగముల నుండి విముక్తి పొందుకోవాలని ఆశించి నీ దగ్గర ప్రార్థిస్తూ ఉన్నారు. దయ్యము చీకటి శక్తుల ప్రభావము నుండి, మానసికమైన శక్తుల ప్రభావము నుండి విడుదల పొందుకునేలాగా మీ కుమారుడని యేసుక్రీస్తు శిలువ రక్తధారల ప్రభావమందు కడగమని ప్రార్థిస్తున్నాము. ఈ దినమందు మేము మీ నామములో మొరపెట్టుకొని నడుస్తూ ఉంటుండగా మీ నామములోనే నడిపించి ఆదరించండి. అన్ని విషయాలుగా మీ కాపుదల మా మీద ఉంచి నడిపించి ఆదరించుమని యేసుక్రీస్తు ఘనమైన శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ సదాకాలము తోడుండి నడిపించునుగాక. ఆమేన్.